ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుంది. 1,05,00,000 పేద కుటుంబాలు ఉంటే 1,42,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని చెబుతున్నారు. మిగతా 37 లక్షల రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉన్నాయో తేల్చాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. పైగా కార్డులను చిన్నవిగా చేసి అందిస్తామని చెబుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,105,00,000 కుటుంబాలు ఈ పేద కుటుంబాలు ఉన్నాయి. అందులో రేషన్ కార్డులు వచ్చేసి 1,42,00,000 రేషన్ కార్డులు ఉండడం వల్ల ఈ యొక్క అర్హులైన నుండి నిరుపేద సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. అందులో రెవెన్యూ ఉద్యోగస్తులు మరియు పోలీసు డిపార్ట్మెంట్ వారు. అదనంగా ఈ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో భార్య ఉద్యోగస్తులు అయితే భర్త రేషన్ కార్డు పొందడము, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్త ఉద్యోగస్తులు అయితే భార్య రేషన్ కార్డు పొందడం వల్ల సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు 42 లక్షల కుటుంబాల అదనంగా రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరు అనర్హుల్లో తేల్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని ఉంది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని 42 లక్షల మంది రేషన్ కుటుంబాలకు రేషన్ పోతుంది, ఆ పక్కదారి పడుతుంది. ఆ రేషన్ను సామాన్య ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని ఉందని చెప్పేసి తెలియజేస్తుంది.